మేడం మీరు వెళ్ళిపోండి. మీకేం గాయాలు తగలేదు కదా? గాయాలు తగలటం నాకు కొత్త కాదు బాబు. భర్త బిడ్డ రూపాల్లో ఎప్పుడో 2 గాయాలు గుండె లోతుల కంటూ తగిలినా తట్టుకుని ఇంకా మొండిగా బతుకుతున్నాను. నా ప్రాణం అమూల్యమైంది కాకపోవచ్చు, నేను బ్రతుకున్నంత మాత్రాన్ని ఈ లోకానికి మేలు జరగకపోవచ్చు, కానీ నా ఆత్మీయుల ఆత్మశాంతి కోసం నేను బ్రతికుండాలి. నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? ఇదిగో బాబు, ఈ డబ్బంతా తీసుకో. మిమ్మల్ని అమ్మగారు అని పిలిచింది మీ మంచితనాన్ని చూసి కానీ మీ డబ్బు చూసి కాదు. ఐఎమ్ సారీ. నన్ను కాపాడేవన్న ఆనందంలో పొరపాటు పడ్డాను. ఏమనుకోకు బాబు. చూడు బాబు, రేపు నా కొడుకు పుట్టినరోజు. నా ఫ్యాక్టరీలో నువ్వు ఒక ఉద్యోగమైనా అతిథిగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా, మీరు పదండి. అమ్మా, ఎంతసేపు బాబు వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఏదో పరధ్యానంలో ఉండి పట్టించుకోలేదు. ఏమనుకోకు బాబు. పర్వాలేదమ్మా. అవును, అతిథులు ఎవరూ రాలేదంటమ్మా? నేనే ముందుగా వచ్చేసానా? ఈ లోకంలో లేని నా కొడుకు పుట్టినరోజు నా కోసం నేనే జరుపుకుంటుంటే ఎవరొస్తారు బాబు? అంటే మీ అబ్బాయి పుట్టినరోజునే కిట్టిపోయాడు. కళ్ళకు కనిపించని భగవంతుడి పుట్టినరోజని ఘనంగా కృష్ణాష్టమి జరుపుకునే ఈ జనం లేని కొడుకు ఉన్నాడనుకుని పుట్టినరోజు చేసుకుంటుంటే ఎగతాళి చేశారు, ఉన్మాదిని అనుకున్నారు. కానీ నా సంతోషం కోసం ప్రతి ఏడు ఈ వేడుకను నేను జరుపుకుంటూనే ఉన్నాను బాబు.
ఏంటి బాబు అలా చూస్తున్నావు? నీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అమ్మలా కనిపిస్తున్నారు. మీరింత ప్రేమతో అభిమానంతో ఈ పండుగ జరుగుతుంటే మీ బిడ్డ లేకుండా ఎలా పోతాడమ్మా? ఇక్కడే ఉన్నాడు. మనిషిగా లేకపోయినా మీ మనసులో ఉన్నాడు. కళ్ళ ముందు కనిపించకపోయినా మీ కనుపాపల్లో ఉండి ఈ పండుగను చూస్తూనే ఉంటాడు. రండమ్మా, కేక్ నేను కట్ చేస్తాను. నేను పుట్టింది ఈ రోజే. మా ఇంట్లో బదులు ఇక్కడే చేసుకున్నాను అనుకుంటా. అవునమ్మా, రండి. అయ్యా, అర్జునుడు యుద్ధంలో గెలవడానికి కారణం శ్రీకృష్ణుడు రథం నడవడమేనంటారు. ఈ మోహన్ కృష్ణ ప్రవేశించిన తర్వాత ఈ గాయత్రి దేవుడికి తిరుగు లేకుండా ఉంది. అంచేత గాయత్రి దేవుని విడిచిపెట్టేసేసి వీడేమైనా చేసేద్దామా? అబ్బా, ఇన్నాళ్ళకి ప్రాంతీయ వార్తల్లో చెప్పదగ్గ వార్త చెప్పావయ్యా. వార్త సరే డాడీ, వాడిని ఎదుర్కొనేదెలా? వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆ ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుందమ్మా? అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనకండి. ఇది ఎటువంటి ల్యాండ్? రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, సత్యమామ పుట్టినటువంటి ల్యాండ్. అమ్మాయి బుర్రలో ఏం పుట్టిందో ముందు మీరు ఆశీర్వదించేయండి. ఆశీర్వదించేయండి బాబు. సరే, ప్రొసీడ్. వద్దు, నన్నేం చెయ్యొద్దు. అన్నం పుణ్యం మెరుగని కన్నెపిల్లవాడిని. అసలు నీకు అన్నదమ్ములు లేరా? షడప్. నీకు చావంటే భయం లేదా? నాకు భయం అంటే అసలు అర్థం తెలియదు. రివాల్వర్ తో కాలిస్తే చస్తావనైనా తెలుసా? రివాల్వర్ తో కాలిస్తే మనిషి చస్తాడని తెలుసు. దీంతో నువ్వు నన్ను కాల్చలేవని తెలుసు. కాల్చు. అయితే నన్ను కాల్చి చంపు. ఆలోచించుకో. బుద్ధి లేక నిన్ను ఎదిరించాను. ఓడిపోతే భరించలేను నేను. నీ ముందు తల వంచుకుని బ్రతకడం కంటే చావటమే మంచిది. కాల్చు. ప్లీజ్ షూట్ మీ. నిన్ను కాల్చడానికి బుల్లెట్స్ అక్కర్లేదు. నా కళ్ళు చాలు. మోహన్, నన్ను క్షమించు. పేదవాడివని తేలిగ్గా అంచనా వేసి అనుక్షణం నీతో తగులాడాను. నువ్వు క్షమించవని చెబితే గానీ నీ కాళ్ళు వదల్లో. నన్ను క్షమించు. ఏదో మాస్టర్ ప్లానే వేసి. నన్ను క్షమించు. చచ్చా, లే లే. నన్ను క్షమిస్తావా? నువ్వు కన్నీళ్లతో ప్రాధాయపడ్డాక నేను కాదంటానా? అయితే ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఉండు, మన స్నేహానికి గుర్తుగా మంచి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మంకీ లాంటి పిల్ల డ్రింకుల దాకా వెళ్ళిందంటే తవ్వుతోంది కొయ్యి. మోహన్ కృష్ణ, ఈ మత్తు మందుతో ఈ రోజు నువ్వు చిత్తైపోతావు. ఏం తల్లి, ఇందులో ఏదో కలిపినట్టున్నావే. తీసుకోండి. సారీ, నేను గోల్డ్ స్పాట్ తీసుకోను. థమ్స్ అప్ ని ఎక్కువగా లైక్ చేస్తాను. లైక్ చేస్తావు. దానిలో మత్తు ముందు కలిపాను. తాగి బాగా డాన్స్ చే. మీరు నిజంగానే గోల్డ్ స్పాట్ తాగరా? అబ్బే, అలవాట్లేదండి. నేను థమ్స్ అప్ నే లైక్ చేస్తాను. ముందు మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. ముందు మీరు గోల్డ్ స్పాట్ తాగండి. ఓ